హలో ఎవరీవన్, దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. సో ఫ్రెండ్స్, ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. సో మనం ఎండలు తట్టుకోవాలంటే రెండు ఆప్షన్లు. ఒకటి ఏసీ వేసుకోవాలి, లేకపోతే ఏమన్నా చూసి భయపడాలి. సో మీరు భయపడే వాళ్ళైతే కంపల్సరీ చూడాల్సిన సినిమా వచ్చేసరికి బాత్. సో ఈ సినిమా వచ్చేసరికి నిన్న రిలీజ్ అయింది, May 3rd. సో నేను ఈ సినిమా చూసి వచ్చాను. సో సినిమా అయితే సూపర్గా ఉంది. సో బాగుంది సినిమా, చాలా హారర్గా ఉంది. ఎందుకంటే ఇది డైరెక్టర్ వచ్చేసరికి సుందర్ సి గారు. సో ఆయన ఆల్రెడీ ఇది 4వ భాగం. ఈ సినిమా 3 సినిమాలు ఆల్రెడీ ముందే తీసుకున్నారు అరణ్మయి సిరీస్ది. సో ఈ సినిమా కూడా 4వ భాగము. సో ఈ సినిమా కూడా బాగుంది. ఈ సినిమాలో వచ్చేసరికి తమన్నా గారు యాక్ట్ చేశారు, అలాగే రాశి ఖన్నా గారు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ సినిమా వచ్చేసరికి ఎట్లా ఉందని మనం మాట్లాడుకుంటే, సో సినిమా అయితే సూపర్గా ఉంది. సో హారర్గా ఉంది సినిమా అంతా. మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా సూపర్గా తీశారు సినిమా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా సూపర్గా ఉంది సినిమా. మధ్యలో హారర్ సీన్స్ అయితే అసలు ఒళ్ళు గగురు పడిస్తాయి. ఉంటే ఇంకా మనకి అసలు ఏసీ కన్నా ఏసీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో పాటు వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను కూడా మా ఫ్రెండ్తో పాటు పోయాను. ఇంకిద్దరు తెగ నవ్వుకున్నాము సినిమాలో. ఎందుకంటే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి సినిమాలో. కోవి శరలయ్య గారు కానీ, ఇంకా శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇంకా మన వెన్నెల కిషోర్ కానీ, ముగ్గురు అల్లాడిచ్చారు కామెడీ. ఇంకొక ఆయన ఉంటాడు ఆ సైడ్, ఆయన పెద్ద ఆయన కూడా కోవై శరలతో యాక్టింగ్ సూపర్. అసలు వాళ్ళందరూ పంచ డైలాగులు సూపర్ లాగా. పాత సినిమాలు గుర్తొస్తాయి మనకు, లారెన్స్ సినిమాలు కానీ, వీళ్ళు సుందర్ సి సినిమాలు కానీ గుర్తొస్తాయి. బాగుంది కామెడీ. ఎక్కడైతే మన హారర్ సీరీస్ లెగిస్తాయో వెంటనే కామెడీ సీన్స్ పెడతాడు. అంతే మనం ఆ జోనర్ నుంచి మళ్ళీ ఈ జోనర్కి వచ్చి, ఈ జోనర్ నుంచి ఆ జోనర్కి వెళ్ళి వెళ్ళే ఉంటుంది సినిమా మాత్రం సూపర్గా తీశారు సుందర్ సి గారు. అలాగే ఈ సినిమాలో రామచంద్ర గారికి కూడా కేజీఎఫ్ సినిమాలో విలన్ గరుడ, ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారు రామచంద్ర గారు. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన కూడా మంచి క్యారెక్టర్ పడింది. ఈ సినిమాలో వచ్చేసరికి ఆయన వచ్చేసరికి ఒక మాంత్రికుడుగా, ఒక స్వామీజీగా యాక్ట్ చేస్తారు. సో చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఆయన బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో మెయిన్గా ప్లస్ పాయింట్ వచ్చేసరికి మెయిన్గా స్టోరీయే. అంటే ఆ స్టోరీ మీద హారర్ బిల్డ్ చేసుకుంటా మనకి థ్రిల్లింగ్గా తీస్తూ సూపర్గా తీశారు. అసలు కొన్ని సీన్స్ అయితే అసలు గగురు పరిస్థితి, అసలు సీన్స్ అసలు సబక్ దెయ్యం వస్తుంది అసలు వెళ్ళే సీన్స్ అసలు. సో ఎందుకంటే ఈ పిల్లలు కూడా చూడొచ్చు. ఎందుకంటే పిల్లల మీద కూడా సినిమా, అంటే ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉంటారు సినిమాలో. పిల్లలు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. సో ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే పడండి. మెయిన్గా వచ్చేసరికి ఎండలకి మంచి రిలీఫ్ వస్తుంది. ఆ ఏసీలో మనం హారర్ సినిమా చూస్తుంటే అసలు ఆ ఏసీ కన్నా ఉంటుంది. సో కంపల్సరీ వెళ్ళి చూడండి. అరణ్మయి 4 ద బాత్ ఇన్ థియేటర్స్ తెలుగు వర్షన్. సో మూవీ చాలా బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడండి. ఈ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ పొందండి. ఏసీతో కొట్టండి భయంతో.